అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. రేవంత్ గురువునే కేసీఆర్ తరిమేశారు. ఇక రేవంత్ ఎంత అంటూ కౌంటర్ అటాక్ చేశారు. కేసీఆర్ ఎలాంటి తప్పు చేయలేదని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ వాళ్ళే ఏదో కుట్ర చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా కట్టిన గొప్ప పురస్కారం దక్కిదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇరిగేషన్ పై కేసీఆర్ కు ఉన్న అవగాహన ఎవరికీ లేదన్న కేటీఆర్ 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందించామని గుర్తు చేశారు. పిల్లని ఇచ్చిన మామ దగ్గర రేవంత్ కూర్చొని బుద్ధి తెచ్చుకోవాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం విచారణ అంత రాజకీయ కక్ష సాధింపేనన్నారు కేటీఆర్. కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర. కేసీఆర్ ను ఇవాళ పిలిచి అది కూడా ఇరిగేషన్ గురించి మాట్లాడటము అంటే ఇది హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటివి. ఎందుకంటే కేసీఆర్ గారికి ఉన్నంత క్షుణ్ణమైన అవగాహన, వాగులు, వంకలు, నదులు, చెరువులు, వీటి గురించి ఇరిగేషన్ రంగం గురించి కేసీఆర్ కు ఉన్నంత అవగాహన బహుశా భారతదేశంలోనే ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఉండదు. మరి అట్లాంటిది కేసీఆర్ గారిని పిలిచి లేదు అడుగుతామంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులే అవుతుంది. ముమ్మాటికి నిజాలు అల్టిమేట్ గా తేల్తాయి. ధర్మము న్యాయమే గెలుస్తుంది. అల్టిమేట్ గా కేసీఆర్ గారి పేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో తెలంగాణను సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నాయకుడిగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. కేసీఆర్ గారు ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి జైల్లో పడ్డాడు కాబట్టి మా వాళ్ళని కూడా కొంతమంది జైల్లో పెట్టాలనేది ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకోటి కానే కాదు. నేను చెప్పేదల్లా ఒకటే, అబద్ధం నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొన్ని రోజులు కాళేశ్వరం అని, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ అని ఏదైతే డ్రామాలు రేవంత్ రెడ్డి ఆడుతా ఉన్నాడో, ఆయన ప్రభుత్వం ఆడుతా ఉందో, ఇవన్నీ కూడా కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నం. 420 హామీలు 6 గ్యారంటీలు అమలు చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేయలేని ముఖ్యమంత్రి, చివరికి మంత్రివర్గ విస్తరణ చేసిన పోర్ట్ఫోలియోలు కూడా కేటాయించుకోలేని ఒక అసమర్థ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ ఆయన ఫెయిలియర్ ని కప్పిపుచ్చుకోవడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకంటే చేసేదేం లేదు. బ్రహ్మాండంగా తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణం చేసి వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను హర్యానాను దాటిపోయి తెలంగాణ అనే కరువు పాలిత ప్రాంతాన్ని ఇవాళ భారతదేశంలో అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును 4 ఏళ్లలో ప్రజాస్వామ్య భారతదేశంలో కట్టినందుకు మీరు నోటీసులు ఇస్తారా? దేనికి ఇస్తారు కేసీఆర్ కు నోటీసులు? అన్ని చర్చలు కూడా ఇవాళ కమిషన్ ముందు జరుగుతాయి. ఎన్ని ప్రశ్నలు అడిగినా వాటికి సమాధానాలు సమర్థవంతంగా మేము చెప్తాము. ఇప్పటికే హరీష్ రావు గారి ప్రెజెంటేషన్ తోనే కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థమైపోయినాయి. వాడు కొత్తగా చెప్పడానికి కానీ మరి అడగడానికి కానీ వాస్తవంగా ఏం లేదు. కానీ సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలిచడం నేను అనుకుంటాను. ఆయన చిల్లర పని చేసి బ్యాగులు మోసి కొంతమంది జైల్లో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జీవితం చరిత్రగా నిలిచిపోతుందన్నారు కేటీఆర్. గత ప్రభుత్వాలు చేయలేనిది కేసీఆర్ సాధించారని పేర్కొన్నారు. తెలంగాణ కోసమే కేసీఆర్ పనిచేశారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్. అల్ప మనస్తత్వం ఉన్న కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ విజయాల్లో 10వ వంతు సాధించలేరంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 60 ఏళ్లలో జరగని పనులను కేసీఆర్ విజయవంతంగా పూర్తి చేశారన్నారు. కాళేశ్వరం ధర కరువు దాహానికి పరిష్కారం చూపించారన్నారు కేటీఆర్. ఇక కేసీఆర్ను అర్థం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలకు జీవితకాలం చాలదన్నారు కేటీఆర్.
మాజీ సీఎం కేసీఆర్ విచారణ ఇంకా కొనసాగుతుంది. విచారణ సమయంలో ఎవరు ఉండవద్దని జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కేసీఆర్ కోరారు. జలుబుతో స్వల్ప అనారోగ్యానికి గురైనట్లుగా తెలిపారు. ఈ క్రమంలో విచారణ వేళ ఎవరు ఉండొద్దని కోరారు. కేసీఆర్ విజ్ఞప్తిని జస్టిస్ పిసి ఘోష్ పరిగణలోకి తీసుకున్నారు. మీడియా ఇతరులు లేకుండానే ఆయన అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, చక్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ విచారిస్తున్న సమయంలో కొన్ని అంశాలు కేసీఆర్ లేవనెత్తారు. ముఖ్యంగా ఓపెన్ కోర్టులో కొంతమంది కూర్చొని ఉంటారు, అంటే మీడియా ప్రతినిధులు కూర్చొని ఉంటారు. వారి ముందు నేను కొన్ని సమాధానాలు చెప్పలేను అని పిసి ఘోష్ కి చెప్పగా ఆయన అభ్యంతరం మేరకు ఆయన కూడా ఓకే చెప్పారు. సో ఇప్పుడు ఓన్లీ కేసీఆర్ మాత్రమే లోపల కూర్చున్నారు. కేసీఆర్ ని పిసి ఘోష్ కొన్ని ప్రశ్నలతోటి ఆయన సమాధానం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏ అంశాలైతే మనం అప్పుడు కొంత ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది కాబట్టి సో వాటికి సంబంధించిన అంశాలు మాత్రమే కేసీఆర్ నడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అట్లానే కేసీఆర్ కూడా హాజరైన తర్వాత మొదటిగా పిసి ఘోష్ తోటి ఆయన స్వయంగా వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడారు. దాదాపు ఒక 2 నిమిషాలు మాట్లాడారు. ఆ మాట్లాడిన సమయంలో కొంత అనారోగ్య కారణం ఆయన ఉన్నట్టుగా కూడా పిసి ఘోష్ కి కేసీఆర్ చెప్పుకున్నారు. అయితే దానికి కూడా అనారోగ్య కారణం వల్ల కొంత ఇబ్బంది ఉంటే చెప్పండి అని చెప్పేసి కూడా పిసి ఘోష్ కేసీఆర్ కి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ఓపెన్ కోర్టులో విచారణ ప్రారంభం కాగానే 2-3 ప్రశ్నలు పిసి ఘోష్ కేసీఆర్ అడిగిన తర్వాత కేసీఆర్ కొన్ని అభ్యంతరాలు పిసి ఘోష్ కి చెప్పడంతో అక్కడ ఎవరైతే ఓపెన్ కోర్టులో కూర్చున్నారో వారందరినీ కూడా బయటికి పంపించినట్టుగా కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. సో ప్రస్తుతం అయితే కేసీఆర్ ని పిసి ఘోష్, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ కొన్ని ప్రశ్నలు స్పందిస్తున్నారు. ప్రతి ప్రశ్నకు కూడా కేసీఆర్ ఆధారాలతో సహా సమాధానం చెప్తున్నారు. ఎందుకు తుమ్మిడిహట్టి దగ్గర ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించలేదు, మేడిగడ్డ దగ్గర ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేది మొదటి ప్రశ్న పిసి ఘోష్ కేసీఆర్ అడిగినట్టుగా కూడా మనకైతే సమాచారం. దానికి సంబంధించి అప్పుడు కేంద్ర పరిధిలో ఉన్నటువంటి యాప్కోస్ సంస్థ సూచన మేరకు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించామని కేసీఆర్ కమిషన్ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. దాంతో పాటుగా మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ నిర్మించినప్పుడు అతి తక్కువ సమయంలోనే ఎందుకు ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పియర్స్ కుంగిపోవడానికి గల కారణాలు ఏంటి, ఆ బ్యారేజ్ నిర్మించేటప్పుడు ఆ టెస్టులు చేశారా, మనకి చేయాల్సిన టెస్టులన్నీ కూడా చేశారా లేదా అనేది కూడా కొన్ని ప్రశ్నలు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ కేసీఆర్ అడిగినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ప్రతి ప్రశ్నకు కూడా ఆయన సమాధానం చెప్పినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడండి, యాక్చువల్ గా మనకి